ఇన్స్టాగ్రామ్లో కొన్ని ఛానల్స్ ఉంటాయి, వాళ్ళు ట్రిలియనర్స్ లైఫ్ని వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు. ప్రపంచంలో అపర కుబేరుల జీవిత శైలిని వారు ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ఇల్లు, వారి కార్లు, వారి యాట్లు, అవి ఇవి అన్ని ప్రొజెక్ట్ చేస్తూ ఉంటే వావ్ అనిపిస్తుంది. బట్ దేవుని దృష్టిలో ఎవరు భాగ్యవంతులు అంటే యేసు ప్రభు చెప్పారు. కొండ మీద ప్రసంగంలో ప్రాముఖ్యం, బియాటిట్యూడ్స్ లో యేసు ప్రభు చెప్పిన 8 ప్రాముఖ్యమైన అంశాలు. జీసస్ వాస్ టాకింగ్ అబౌట్ హ్యూమిలిటీ. ఆయన దేని గురించి మాట్లాడారు? దీనత్వం గురించి మాట్లాడారు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం. ఇంక అందులో తేడా లేదు, ఇంకా అందులో అనుమానాలు లేవు. దేవుని రాజ్యము వారిది. గర్వంతో వీగిపోయేవారు, అహంభావంతో ఉండేవారు, తమకున్న వాటిని గర్వించి వారికి ఉన్నవి ఇతరులకు లేనప్పుడు వారిని చూసి వెక్కిరించే వాళ్ళది పరలోక రాజ్యం కాదు. కొంతమంది లేనిపోయిన ఈగోలన్నీ ఎక్కడ వస్తాయి చెప్పండి? దేవుని దగ్గరే. లోకస్తుల దగ్గర అనుకుంటారు చేతులు కట్టుకొని. ప్రభు దగ్గర రాగానే మరి ఏంటో ఆ ఈగో తెలియదు. దేవుని బిడ్డలు చూడగానే ఎందుకో ఆ గర్వం తెలియదు, అహంభావం తెలియదు. నీ కాని బట్ట నీ గర్వం, నీకున్న స్థాయిని బట్ట నువ్వు గర్విస్తున్నావు, నీకున్న ఉద్యోగాన్ని బట్ట నువ్వు గర్విస్తున్నావు. వాటిని బట్టి దేవుని స్తుతించు, తప్పు లేదు. ఆ జీవితంలో నేను కలిగి ఉన్న ప్రతిదీ కూడా నీ కృప ద్వారా మాత్రమే కలిగి ఉన్నానని చెప్పగలిగిన వాడు భాగ్యవంతుడు. హల్లెలూయా. వారు ధనవంతుడు దేవుని దృష్టిలో. ఇఫ్ యు ఆర్ థాంక్ఫుల్ టు గాడ్, గ్రేట్ఫుల్ టు గాడ్, హ్యావింగ్ ఎ మైండ్ ఆఫ్ గ్రాటిట్యూడ్.